అందరికీ నమస్కారం. ఈ మధ్య పాత సూపర్ హిట్ మూవీస్ని మళ్ళీ రిలీజ్ చేసి మన మధ్యకి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ప్రేమ కథ చిత్రాలకి ఒక ట్రెండ్ సెట్ చేసిన మన లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ మూవీ నువ్వు నేను మార్చి 21న మన మధ్యకి మళ్ళీ వస్తుంది. నువ్వు నేను మూవీ మా అందరికీ చాలా స్పెషల్ అండి. ఉదయ్కి ఈ ఫిలింకి బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. This is a wonderful opportunity to see Uday in his best form once again on the silver screen. This is also a great opportunity for all of us to pay our tributes to some of the great actors like M.S. Narayana garu, Rallapalli garu, Dharmavarapu Subramaniam garu, Ahuti Prasad garu, Vizag Prasad garu, and mana Telangana Sakuntalamma. We all would like to take this opportunity to once again thank Gemini Kiran garu, director Teja garu, R.P. Patnaik garu, and the beautiful Anita and the entire team of this movie to give us such a beautiful movie. Last but not the least, we would also like to thank the team who is trying to re-release this movie. Let us all join them and make this a grand success. Thank you. మీరు ఊహించారా ఈ అబ్బాయి ఇలా చేస్తాడు అని? సూసైడ్ చేసుకుంటాడు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాడు అన్నది అబ్బాయి మనసంతా నువ్వే అప్పటి నుంచి బయటపడ్డావు. చాలా క్వైట్గా ఉంటాడు, చాలా ఎమోషనల్గా ఉండేవాడు పిల్లోడు. ఓకే, వాళ్ళ మదర్ కూడా అంతే. మనీ పక్కన పెట్టేయండి, వాళ్ళ మదర్ కూడా ఎలాగంటే మన ఫ్యామిలీలో మనం ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకునేవాళ్ళు. ఉదయ్ కిరణ్ డెత్ న్యూస్ మీరు ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు తెలిసిందంట కదా? నాకు తెలియదు అది ఉదయ్ కిరణ్ చనిపోయాడు అనేది. మార్నింగ్ ఒక లైలా కోసం షూటింగ్ బయలుదేరుతున్నాం. నా హెయిర్ డ్రెస్సర్కి వాళ్ళకి తెలుసో ఏమో నాకు తెలియదు. నేను వెళ్ళిపోయి కార్లో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శంషాబాద్ దగ్గర ఒక హౌస్లో షూటింగ్. నాగార్జున గారు ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్ ప్రసాద్కి ఫోన్ చేసి సుధాని అక్కడ పంపించకండి అసోసియేషన్ దగ్గరికి, మా అసోసియేషన్ బాడీ వస్తే ఉదయ్ కిరణ్ చనిపోయాడని చెప్పకండి అని. ఎందుకో మాటల్లో వీళ్ళు చెప్పేశారు టెక్నీషియన్స్ వాళ్ళు, ఉదయ్ కిరణ్ చనిపోయాడమ్మా, ఇలా సూసైడ్ చేసుకున్నాడట, బాడీ అక్కడ అవుతాయి. చచ్చా అలాంటి ఏ పిరికోడు కాదు అది చేసుకోవడానికి అన్న. నమ్మలా. తర్వాత నా హెయిర్ చెప్పాడు, అమ్మ నిజమా ఇలా అయిపోయాడు. నేను వెళ్తానంటే మొండిపడ్డారు వాళ్ళు, పంపించలేదు. తట్టుకోలేను నేను అది చూసి. నా కొడుకులాగానే ఉండేవాడు అలాగే. తర్వాత ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత అట్నుంచే కదా ఫిలిం నగర్ నుంచి వస్తున్నాం. ఆ కండలెన్స్ మీటింగ్కి వెళ్తే నేను వేరేం అడగల. ఎందుకురా చావాలి అనుకున్నావు అన్న. ఎందుకు అని అడిగితే చావు అనేది వెనక వెళ్ళిపోయి ఉండేది కదా. కష్టాలు అన్నది అందరికీ వస్తుంది, అందులో నుంచి బయటపడాలి. దానికి దారి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక కొయ్యి ఉంది, గుంట ఉంది అంటే మనం దాటుకుంటే వెళ్ళిపోతున్నాం కదా. పడిపోవాలని పడిపోం కదా. పడ్డామంటే మనం నడవలేమా? చిన్నప్పుడు ఎన్నోసార్లు మనం సైకిల్ నేర్చుకుంటాం, నడిచేటప్పుడే పడిపోతున్నారు పిల్లలు, పడిపోయి మళ్ళీ లేస్తున్నారు కదా. అదే కదా లైఫ్ కూడా. ఎందుకు చేసుకున్నాడు అని అనిపించింది. అది సౌందర్యది కూడా. సౌందర్యది మర్నాడు నర్దనశాల షూటింగ్ ఉంది. మొన్న నేను బాలకృష్ణ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు అది మాట్లాడుకున్నాం. మర్నాడు నుంచి మనకి షూటింగ్ ఉండేది. మేము ముగ్గురు నర్దనశాలలో. నా బాలకృష్ణ సిస్టర్ క్యారెక్టర్ అది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. పోయింది. తను ఏం పోగొట్టుకుంది? ఎందుకు? అది పోయే వయసేం కాదు, ఎప్పటికైనా పోవాల్సిందే. అది వయసు కాదు, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉన్నాయి లైఫ్లో. తంది మాత్రం ట్రాజిక్ డెత్, అది ఒకటి. తర్వాత శ్రీహరిను ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత కూడా నాకు బయటకు పడడానికి, అది రికవర్ అవ్వడానికి 1 వీక్ పట్టింది. శ్రీహరిని వెళ్ళి చూసి వచ్చేసాను, షూటింగ్కి వెళ్తున్నాను.
నైట్ నేను నిద్రపోట్లా, కాలు చేతులు ఉణుకుతున్నాయి, నాకు భయం వేసి లేచి కూర్చుంటున్నా లైట్ వేసేసుకుని. ఫీవర్. షూటింగ్కి వెళ్తే వీళ్ళందరూ నన్ను స్టాఫ్ నా పక్కన ఉండండి రా అంటున్నాను నేను. అంత భయం వేస్తుంది నాకు. అది కొన్ని చూడలేము వాళ్ళని అంటే అంతే, వాళ్ళతో అంత ఇది ఉంది కదా, అది అంత బంధం ఉంది కాబట్టి అది మర్చిపోలేకపోతున్నాం. అంటే కరెక్ట్ మీరు చెప్పింది. అంటే వీళ్ళే మీ బంధువులు నిజం. వీళ్ళతో పాటు ఉండి వాళ్ళతో తిరిగి